బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహాలక్ష్మి పథకంలో మహిళలకు ప్రభుత్వం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ప్రయాణికుల సంఖ్య రెండింతలు పెరిగింది. బస్సులు కెపాసిటీని మించి వెళ్తున్నాయి. దాంతో బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయంటున్నారు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు. కేఎంపీఎల్ కూడా రావడం లేదంటున్నారు. ఖర్చుల భారం భరించలేమంటూ ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ బస్ భవన్లో అద్దె బస్సు ఓనర్లతో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భేటీ అవుతున్నారు. మరోవైపు అద్దె బస్సు ఓనర్ల సమస్యల మీద ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చించనున్నారు. అద్దె బస్సు ఓనర్లు రేపటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 2573 అద్దె బస్సులున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పెరిగిన ప్రయాణికుల రద్దీ పెరిగింది. దాంతో డీజిల్ ఖర్చు ఎక్కువైందని అద్దె బస్సు ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో గతంలో కంటే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో బస్సుల నిర్వహణ భారంగా మారింది. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు వెళ్లడంతో టైర్లు వేడెక్కి పేలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బస్సులకు కొత్త టైర్లు బల్క్ రేట్లకే అందించాలని బస్సు ఓనర్లు కోరుతున్నారు. కేఎంపీఎల్ను తగ్గించి ఛార్జీలు ఇవ్వాలని అంటున్నారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్లెయిమ్కు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అధికారులతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారు. 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ఆర్థిక శాఖ అధికారులు పయనమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అధికారులతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారు. 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ఆర్థిక శాఖ అధికారులు పయనమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్యూరో నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు సీఎస్ శాంతకుమారి, డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డితో పాటు ఆర్థిక శాఖ అధికారులు సీఎం వెంట ఢిల్లీకి వెళ్లారు. 2 రోజుల పాటు సీఎం తో పాటు ఈ ఉన్నతాధికారులు మొత్తం ఢిల్లీలోనే ఉంటారు. మరీ ముఖ్యంగా తెలంగాణకు రావాల్సిన నిధులు దాదాపు 50,000 కోట్ల వరకు పెండింగ్ ఉండిపోయాయి. గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఫాలో అప్ చేసుకోవడం వల్ల ఈ నిధులు మొత్తము నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఏకంగా సీఎస్, డీజీపీలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, కేంద్ర మంత్రులతో, అధికారుల బృందంతో కలిసి రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. వరుసగా ఏ శాఖలో తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్ల నిధులు రావాలో దీన్ని ఫాలో అప్ చేసేందుకు ఆ శాఖల ఉన్నతాధికారులను కలిసేందుకు ఈ అధికారుల బృందం ఈ రోజు రేపు ఢిల్లీలోని పర్యటిస్తుంది. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. ఆ శాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆ పెండింగ్ బకాయిలు కానీ, ఆ శాఖ నుంచి అందుకోవాల్సిన సహకారాన్ని కానీ ఈ అధికారులతో కలిసి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. మరికొద్దిసేపు ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత కేంద్ర మంత్రులతో, కేంద్ర అధికారులతో, ఉన్నతాధికారులతో కూడా వీళ్ళంతా భేటీ అవుతారు. ఎందుకంటే గతంలో ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయినప్పుడు తెలంగాణకు కేంద్రం నుంచి 1000 కోట్ల నిధులు పెండింగ్ లో ఉన్నాయి. ఆయా శాఖలను మేము పర్సూ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు కూడా సహకరించాలి అని చెప్పి ప్రధానికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన తర్వాత వేగంగా ఫైళ్లు ఢిల్లీలో కదులుతున్నాయి. మరీ ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలి అని చెప్పి కూడా కేంద్రం భావిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో వీలైనంత తొందరగా నిధులను తెచ్చుకుంటే
ఆ, ఆ, 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేందుకు వెసులుబాటు దక్కుతోంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల కొత్తగా తెలంగాణ ప్రభుత్వానికి అప్పులు పుట్టే పరిస్థితి లేదు. గతంలో తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. దాంతో పాటు భూ అమ్మకాలకు సంబంధించి ఇతరత్ర ఆదాయ వనరుల అన్నింటినీ ఇప్పటికే గత ప్రభుత్వము వినియోగిస్తుంది కాబట్టి కొత్తగా వినియోగించుకునే అవకాశం వెసులుబాటు ఈ ప్రభుత్వానికి ఉండదు. కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు కానీ 15th ఫైనాన్స్ కమిషన్ లోని రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా హక్కుగా రావాల్సిన నిధుల వాటా తప్ప మరొక మార్గం లేదు. ఇటువంటి నేపథ్యంలో మరింత ఆలస్యం కాకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు పెండింగ్ నిధులను మంజూరు చేయించుకునేందుకు రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా అధికారులను వెంటబెట్టుకుని ఢిల్లీలో పర్యటన చేయరు. ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన కేంద్ర మంత్రులతో కలుస్తారు, అధికారులు అధికార స్థాయిలో చర్చలు జరుపుతారు, సమావేశాలు నిర్వహిస్తారు. కానీ ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను వెంటబెట్టుకుని ఢిల్లీలో పర్యటించడం చూస్తే కనుక తెలంగాణ అభివృద్ధి కోసం కానీ లేకపోతే 6 గ్యారంటీల అమలు కోసం కానీ కేంద్రం నుంచి రావాల్సిన అన్ని నిధులను మంజూరు చేయించుకునేందుకు రేవంత్ రెడ్డి పట్టుదలగా వ్యవహరిస్తున్నారు, పనిచేస్తున్నారు అన్న ఒక అభిప్రాయం మాత్రం ఆ ఉన్నతాధికారులు వ్యక్తమవుతోంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నరేష్. వైఎస్ఆర్టీపీని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. ఇందుకోసం ఆమె ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారు షర్మిల. అనంతరం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిలకు ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి లేదా ఏపీపీసీసీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించేందుకు ఆయన హైదరాబాద్ వస్తున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11:30 గంటలకు బంజారాహిల్స్లోని కేసీఆర్ నివాసానికి జగన్ చేరుకుంటారు. గంట పాటు అక్కడే ఉండి మధ్యాహ్నానికి తాడేపల్లి చేరుకుంటారు. ఈ గంట భేటీలో కేసీఆర్ ఆరోగ్య వివరాలను ఆరా తీయడంతో పాటు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు, ఏపీలో ఎన్నికలు, రాజకీయాలపై స్వల్ప చర్చ జరగనున్నట్లు సమాచారం.
మాజీ సీఎం కేసీఆర్ ఇటీవలే సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం కేసీఆర్ గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కేసీఆర్ను పరామర్శించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీరినట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు, ఏపీలో ఎన్నికలు రాజకీయాలపై స్వల్ప చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్నికల వేళ ఏపీ తెలంగాణ రాజకీయాల్లో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకోబోతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలవనున్నారు. పైకి పరామర్శ కోసమే ఏపీ సీఎం గులాబీ బాస్ వద్దకు వస్తున్నారని చెప్తున్నా సార్వత్రిక ఎన్నికల వేళ వీరి సమావేశం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. 2019తో పోలిస్తే ఇప్పుడు ఎన్నో మార్పులు, మరెన్నో చేర్పులు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సమావేశం కానున్నారు. ఇదే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. నిజానికి ఏపీ తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలే ఎన్నో మార్పులు జరిగాయి. ప్రధానంగా తెలంగాణ రాజకీయాలను ఓసారి పరిశీలిస్తే 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలై అధికారం హస్తగతమైంది. 10 ఏళ్ల పాటు పవర్లో ఉన్న గులాబీ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. త్వరలోనే లోక్సభ ఎన్నికలను ఎదుర్కోనుంది. ఏపీ విషయానికి టీడీపీ, జనసేన 2024 ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయని అంతా భావించారు. ఎన్నికల ముందు పొత్తుపై ఒక ప్రకటన వస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ కావడంతో రాజమండ్రి జైలు వద్దనే పొత్తుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. వైసీపీ వ్యతిరేక ఓటు చీలవద్దనేదే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు ఆయన. నేను కోరుకుంటుంది కూడా 2014లో ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్లాలని నా కోరిక. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకోవడం. తెలంగాణ ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో ఏపీలోనూ పుంజుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ సోదరి షర్మిలను తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. దీంతో హస్తం పార్టీతో పాటు కలిసి నడిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ షర్మిల చెప్పడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ గుటికి జగన్ సోదరి రావడం ద్వారా వైసీపీ ఓటు బ్యాంకుకు గండి పడుతుందన్నది హస్తం పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే షర్మిలకు ఏపీలో కీలక బాధ్యతలిచ్చి వైసీపీని దెబ్బకొట్టే ఆలోచనతోనే హస్తం హైకమాండ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల వేళ ఏపీ సీఎం వైఎస్ జగన్ గులాబీ బాస్ కేసీఆర్ ను కలిసేందుకు వస్తున్నారు. ఇటీవలే గులాబీ బాస్ కింద పడడంతో తుంటి ఆపరేషన్ చేశారు వైద్యులు. అప్పట్లో కేసీఆర్ ను పరామర్శించేందుకు రాలేదు జగన్. కానీ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేతను పరామర్శించేందుకు హైదరాబాద్ వస్తున్నారు వైఎస్ జగన్. పైకి ఇది పరామర్శ కోసమని రెండు పార్టీలు చెబుతున్నా ఇరు పార్టీల అధినేతలు కలిస్తే రాజకీయ చర్చలు ప్రస్తావనకు రాకుండా ఉండవని చెప్పాలి. పైగా త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుపుకు సాయం చేశారు గులాబీ బాస్. అందుకు తగ్గట్లుగానే వివిధ ఎన్నికల్లో జగన్ సైతం తన వంతు సహకారాన్ని గులాబీ పార్టీకి అందించారు. ఇక సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలోనూ పలు అంశాలపై ఇరువురు సమావేశమై చర్చించారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉంటుందని ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే రానున్న ఎన్నికల కోసం అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో ఉన్నారు వైఎస్ జగన్. అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో పెద్దగా అభ్యర్థులు మార్పు చేయకపోవడం వల్లే బీఆర్ఎస్ దెబ్బతిన్నదన్న కామెంట్లు వినిపించాయి. ఇలాంటి నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికలకు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్న దానిపైన ఇరువురు నేతలు చర్చించే అవకాశాలున్నాయన్న వాదన వినిపిస్తోంది. పైగా కేసీఆర్ ను జగన్ తన సోదరుడిగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపైన చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ఇరు పార్టీల అధినేతలు ఏం చర్చిస్తారు అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు 10 ఏళ్ల పాటు కష్టపడ్డారని ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి అన్నారు. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న దీపదాస్ మున్షి తెలంగాణ ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష తెలంగాణ ఏర్పాటని దాన్ని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని తెలిపారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తూ నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేడర్ మరింతగా శ్రమించాల్సి ఉందని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో మరింత టీం వర్క్ అవసరమని అభిప్రాయపడ్డారు. మున్ముందు మరిన్ని కీలక ఎన్నికలున్నాయన్నారు. తెలంగాణలో 6 గ్యారంటీల అమలు పట్ల ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతుందని తెలిపారు. ప్రభుత్వం పార్టీ సమన్వయంతో ముందుకు సాగాలని, అప్పుడే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని మున్షి అభిప్రాయపడ్డారు. ఏపీ బీజేపీలో క్రమశిక్షణ కట్టు తప్పుతోందా? అధ్యక్షురాలిని సీనియర్లు ఖతారు చేయడం లేదా? ఆమెను ధిక్కరించి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రధానంగా ఏపీ బీజేపీలో కీలకమైన కోర్ కమిటీపై పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు, ప్రజాప్రతినిధులు ఉండే కోర్ కమిటీల్లో జిల్లా స్థాయి నేతలకు స్థానం కల్పించడం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన నియమించిన అనుచరులకే మళ్లీ కోర్ కమిటీలో స్థానం కల్పించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జిల్లా స్థాయికి తగని చాలా మందిని రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారని, ఇప్పుడే వాళ్లే హోదాలో పేరుతో కోర్ కమిటీలో ప్రవేశిస్తున్నారన్న విమర్శలున్నాయి. అయినా సరే ఈ విషయంలో పార్టీ అధ్యక్షులు పురంధేశ్వరి లౌక్యంతో వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇక పొత్తుల వ్యవహారంలో పార్టీ అగ్రనేతల అనుమతి లేకుండా కమలం పార్టీకే చెందిన సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ప్రకటనలు తీవ్ర దుమారం రేపాయి. మరి ఈ విషయంలో ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. గతంలోనూ సోము వీర్రాజు, సునీల్ దియోదర్, మధుకర్ని, విష్ణువర్ధన్ రెడ్డి ఓ గ్రూపుగా ఏర్పడి పార్టీని నడిపించారన్న విమర్శలున్నాయి. పైగా మధుకర్ రెడ్డి సంఘటనా మంత్రిగా వచ్చిన తర్వాత ఒక్క ఎన్నికలను విజయం సాధించిన విషయాన్ని పార్టీ సీనియర్లు గుర్తు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఈ వ్యవహారంలో అగ్రనేతలు ఏం చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది. సీఎం వైఎస్ జగన్ సామాజిక సాధికారతను చేతుల్లో చేసి చూపించారని ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ చెప్పారు. 2019లో సీఎం జగన్కు 151 సీట్లు ఇచ్చామని, ఈ ఏడాది జరిగే ఎన్నికలు 175 సీట్లను సీఎం జగన్కు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందిస్తున్న సంక్షేమం ఎప్పటికీ మరువలేనిదని ఎంపీ నందికం సురేష్ అన్నారు. అవినీతి లేని పరిపాలన అందిస్తున్న సీఎం జగన్ ప్రతి పేదవాడికి అకౌంట్లో టంచనుగా పథకాల నగదు జమ చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో 2024లో మన 19లో ఏ రేంజ్లో మనం 151 ఇచ్చామో, వై నాట్ 175? మనం ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ఒకటే గిఫ్ట్. ఒక పెళ్లికి వెళ్ళినా, ఒక బర్త్డేకి వెళ్ళినా, ఒక ఇంటికి వెళ్ళినా ఏదో ఒకటి మనం తీసుకెళ్ళి ఆ ఫ్యామిలీకి ఇస్తాం. అట్టాగా ఈ రోజున మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు డెఫినెట్గా సీఎం గారు ఆయనకి గిఫ్ట్ ఇవ్వాల్సింది. 2024లో మనం ఆయనకి పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాం. అలాగే సీనన్న 5 సార్లు శాసనసభ్యుడిగా తను పనిచేయడం అనేది ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన మీద ఎంత ప్రేమ ఉంటే మీరందరూ ఈ రోజున ఇది బస్ యాత్రలా లేదు, విజయయాత్రలా ఉంది. నిజంగా చెప్పాలంటే నేను చూస్తూనే ఉన్నాను, ప్రతి మనిషి ముఖంలో చిరునవ్వే తప్ప ఎక్కడ కూడా అసంతృప్తి లేదు. మనం వద్దు అనుకొని పారేసిన పీకే అంటే ప్రశాంత్ కిషోర్ ఒక ఆయన తెచ్చుకున్నారు కదా. ఎందుకు తెచ్చుకున్నారు? అప్పుడు మనకేదో రాజకీయ సలహాలు ఇస్తా ఉన్నాడని చెప్పి ఆయన గురించి ఏం మాట్లాడాడంటే వీళ్ళ వల్ల కాక బీహార్ నుంచి ఒక మనిషిని తెచ్చుకున్నారని చెప్పారు. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేలా. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేశారు. 151 సీట్లు వచ్చినాయి. కాబట్టి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు
పీకే లాంటి వ్యక్తులు, ఆఫ్ నాలెడ్జ్ ఉన్న లోకేష్ లాంటి వ్యక్తులు, మరి వయసు అయిపోయిన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు 100 మంది 1000 మంది కట్టగలుసుకొచ్చిన నరసాపురం టికెట్ ఎవరికి దక్కేను, సీటు తమకే అంటే తమకే అంటూ టీడీపీ జనసేన పార్టీలు చెప్తున్నాయి. సాధారణంగా పార్టీలో టికెట్ కోసం నేతలు పోటీ పడతారు. ఇక్కడ పార్టీలు పోటీ పడుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా నరసాపురం అసెంబ్లీ టికెట్ ఎవరికి చెందుతుందో ఇంకా తేలలేదు. దీంతో ఎవరి వెర్షన్లను వారు వినిపిస్తున్నారు. సీటు తమదే అని 2 పార్టీల నేతలు గొంతెత్తి చెబుతున్నారు. టికెట్ నాకే దక్కుతుంది, కాదు నాకే దక్కుతుంది అంటూ వాదులాడుకునే నేతలను మనం చూస్తాం. ఎంతమంది ఎన్ని ఆశలు పెట్టుకున్నా, ఎందరూ తమ వాదనలు బలంగా వినిపించినా పార్టీ అధిష్టానం సీటిచ్చేది ఒక్కరికే. సీటు మాకే దక్కుతుంది, కాదు మాకే దక్కుతుందని వాదులాడుకునే నేతలను చూస్తే ఇదేం చోద్యం అనిపిస్తుంది. అయితే ఈ వాదనల్లోనూ అర్థం ఉంది. ఎందుకంటే పార్టీలు పెట్టుకున్న పొత్తులో భాగంగా ఈ టికెట్ ఎవరికి దక్కుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన నర్సాపురం అసెంబ్లీ సీటు విషయంలో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన సామరస్యపూర్వక వైరానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గ టికెట్ తమదంటే తమదని టీడీపీ, జనసేన తెలియజేస్తున్నాయి. ఎందుకు సీటు దక్కాలనే విషయం మీద తమ వాదనలు వినిపిస్తున్నాయి. జమిలీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నర్సాపురంలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. తెలుగుదేశానికి కంచుకోటగా ఉండే నర్సాపురం టికెట్ తమదేనని తెలుగు తమ్ముళ్లు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. అయితే గడిచిన ఎన్నికల్లో గెలుపు అంచు వరకు వచ్చిన జనసేనకే ఈ సీటు కేటాయిస్తారని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. టికెట్ ఎవరికి అనే విషయం తేలకపోయినా ఇరు పార్టీల నేతలు తమ పార్టీ అధిష్టానాల ఆదేశాల అనుసారం గ్రామాల్లో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇరు పార్టీల్లోనూ ఆశావహులు అధికంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ నియోజకవర్గ టీడీపీ టికెట్కు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కాపు కార్పొరేషన్ చైర్మన్గా సేవలందించిన తమ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ పరంగానూ అనేక పదవులు నిర్వహించారు. తమ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు సేవలు గుర్తించి నర్సాపురం టీడీపీ సీటు తప్పక కేటాయిస్తారని ఆయన అభిమానులు చెబుతున్నారు. రెండు 2014 నుంచి 2019 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన బండారు మాధవనాయుడు ఈ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. తమ నేత హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పోరాటాలను పరిగణలోకి తీసుకుని తమ నేతకే ఈ సీటు కేటాయిస్తారని మాధవ అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. నర్సాపురం టీడీపీ క్లిష్టతర పరిస్థితుల్లో ఉన్నప్పుడు తమ నేతను పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారని, అప్పటి నుంచి ఆయన పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని పొత్తూరి రామరాజు వర్గీయులు తెలియజేస్తున్నారు. తమ నేతకే ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే నర్సాపురంకు చెందిన ప్రవాస భారతీయుడు కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడుకు టీడీపీ నర్సాపురం టికెట్ ఖాయమని ప్రచారం సాగుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో టీడీపీలో చేరిన ఆయన కొవ్వలి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నియోజకవర్గ ప్రజలకు ఆయన ఎన్నో విధాల సేవలు అందించారని, ఎమ్మెల్యే సీటు ఆయనకు కేటాయిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందనే ప్రచారం జరుగుతోంది. జనసేన విషయానికొస్తే ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన బొమ్మిడి నాయకర్ నాటి ఎన్నికల్లో గెలుపు అంచు వరకు వచ్చి ఓటమి పాలయ్యారని ఆయన అభిమానులు, నియోజకవర్గానికి చెందిన పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జనసేనకు వచ్చే కాపు సామాజిక వర్గ ఓట్లకు తోడు ఆయన వర్గం ఓట్లు కలిసి వస్తాయని, టీడీపీతో పొత్తుతో ఆయన గెలుపు నల్లేరు మీద నడకగా అవుతుందని జనసేన నేతలు తెలియజేస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఆశావహులు 4 పోటీ పడుతున్నారు. అయితే సీటు ఒక్కరికే దక్కుతుంది. ఆ ఒక్కరు ఎవరో తెలియాలంటే వేచి చూడాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న గులాబీ పార్టీ త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎలక్షన్లను సత్తా చాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలకు శ్రీకారం చుట్టింది. అయితే ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీని ఎదుర్కొనేందుకు ఉదిటైన అభ్యర్థుల్ని ఎంపీ బరిలో దించేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది గులాబీ అధినాయకత్వం.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ హ్యాట్రిక్ ఆశలపై నీళ్లు చల్లింది కాంగ్రెస్. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలన్న బీఆర్ఎస్ కలలను కళ్లలు చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని లోక్సభ ఎన్నికల్లో గెలుపుతో మర్చిపోవాలని భావిస్తుంది గులాబీ పార్టీ. ఇందులో భాగంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం కసరత్తు ముమ్మరం చేసింది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు ప్రారంభించింది కారు పార్టీ. నియోజకవర్గాల వారీగా ఈరోజు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇక్కడ సమీక్ష సమావేశాలు ప్రతి నియోజకవర్గం నుండి ఒక 70-75 మంది ముఖ్యులు, మొత్తం కలిపితే పార్లమెంట్ కి 500 మంది ముఖ్యులతో 500 నుంచి 600 మంది ముఖ్యులతో ఇక్కడ సమావేశాలు జరుగుతాయి. తదనంతరం ఫాలో అప్ గా మరి ఎందుకంటే ఈ సమావేశాలు 17 నియోజకవర్గాల్లో కూడా జరుగుతాయి కాబట్టి రాబోయే సంక్రాంతి తర్వాత కూడా ఒక 4-5 రోజులు మీటింగ్లు కొనసాగుతాయి. తదనంతరం క్షేత్ర స్థాయిలో నియోజకవర్గాల వారీగా కూడా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు కూడా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు కూడా పెట్టుకుంటాం. దాంతో పాటు అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొత్త ఆగడాలకు పాల్పడతా ఉంది. తుంగతుర్తిలో మా నాయకుల మీద ఇప్పటికి 2 సార్లు దాడులు జరిగింది. జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు, అదే విధంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు సూర్యాపేట హాస్పిటల్ కూడా ఇవాళ పోయినారు. అక్కడ మా నాయకుడు మహేష్ మీద జరిగిన దాడిని ఖండించి అక్కడ వారికి ధైర్యం చెప్పి వారికి అండగా నిలబడ్డారు. కానీ రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకున్నాం, తప్పకుండా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమం జరిగినా అందరం కూడా అక్కడికి వెళ్తాం. అందరం కూడా మా కార్యకర్తలకి ధైర్యం చెప్పే విధంగా, అదే విధంగా అవతల వాళ్ళు చేసే దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టే విధంగా ప్రజాస్వామికంగానే తప్పకుండా ఎదుర్కొంటామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్థికంగా బలమైన నేతలతో పాటు పేరున్న వారి కోసం అన్వేషణ ప్రారంభించింది బీఆర్ఎస్. ప్రధానంగా నల్గొండ, భువనగిరి, మల్కాజ్గిరి, మెదక్, హైదరాబాద్, నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాల్లో సరైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉండగా 2019 ఎన్నికల్లో 9 మంది బీఆర్ఎస్ తరపున గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, మాలోత్ కవిత, పసనూరు దయాకర్, రాములు, శ్రీనివాసరెడ్డి, బీపీ పాటిల్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా కారు పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో ఎంతమందికి రానున్న ఎన్నికల్లో అవకాశం కల్పిస్తున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పలు సర్వేల ద్వారా ఆయా ఎంపీల పనితీరుపై నివేదికలు తెప్పించుకుంది గులాబీ పార్టీ అధినాయకత్వం. దీంతో ఆయా సిట్టింగుల్లోనూ టెన్షన్ నెలకొంది. మరోవైపు నిజామాబాద్ నుంచి కవిత, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేసే విషయం ఇప్పటికే ఫైనల్ అయిందన్న వాదన గులాబీ నేతల్లోనే వినిపిస్తుంది. మరోవైపు గులాబీ పార్టీ ఎంపీ సీట్ల కోసం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. భువనగిరి నుంచి చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, దూదుమెట్ల బాలరాజు యాదవ్, బూడిద భిక్షమయ్య గౌడ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి బరిలో దిగేందుకు ఉవ్విళ్లెదురుతున్నారు. నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి గుత్తా అమిత్ రెడ్డి, చాడ కిషన్ రెడ్డి, సుంకర్ మల్లేష్ గౌడ్, ఖమ్మం పార్లమెంటు సీటుకు నామా నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్, మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి సంబీపూర్ రాజు, ముత్తగోని రామ్మోహన్ గౌడ్, బొంతు రామ్మోహన్, మరి లక్ష్మారెడ్డి, బేతి సుభాష్ రెడ్డి, వీరమల్ల రామ్ నరసింహగౌడ్, సామల వెంకటరెడ్డి సహా మరికొందరు పోటీ పడుతున్నారు. మెదక్ నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బరిలో దిగుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. అలాగే ఒంటేరు ప్రతాప్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ పేరు వినపడుతుంది. వరంగల్ పార్లమెంటు స్థానానికి మాజీ ఎమ్మెల్యే అరూరు రమేష్, కడియం కావ్య, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రేసులో ఉన్నారు. మహబూబాబాద్ ఎంపీ సీటు బరిలో మాలోత్ కవితతో పాటు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ లేదా కొత్త వ్యక్తిని బరిలో దింపే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచే మన్నే శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్, మాజీ ఎమ్మెల్యేల ఆలు వెంకటేశ్వరరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూలు నుంచి బి రాములు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, గువ్వల అమల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఆదిలాబాద్ సీటుకు ఆత్రం సక్కు, గోడం నగేష్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పెద్దపల్లి నుంచి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పేరుతో పాటు బాల్కు సుమన్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లపై పార్టీలో చర్చ జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ప్రారంభించిన ఈ సమీక్షలు ఈ నెల 21 వరకు కొనసాగనున్నాయి. మరి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటుతుందా? ఇప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇక అదే రోజున ఇక్కడి రామ్ ఘాట్లోని తులసి బారి వద్ద అత్యంత భారీ దీపాన్ని వెలిగించనున్నారు. 28 మీటర్ల వ్యాసం కలిగిన ఈ దీపాన్ని వెలిగించడానికి 21 క్వింటాల నూనె పడుతుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈ దీపం ఘనతను నమోదు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
తులసి బారి దగ్గర వెలిగించున్న ఈ దీపం పేరు దశరథ్ దీప్. ఈ దీపం తయారీలో చార్ధామ్తో పాటు పలు పుణ్యక్షేత్రాల్లోని మట్టి నదులు, సముద్ర జలాలను వినియోగిస్తున్నారు. తపస్వి కంటోన్మెంట్కు చెందిన స్వామి పరమహంసలు పలు గ్రంథాలు, పురాణాలను అధ్యయనం చేసి త్రేతాయుగం నాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ దీపం తయారీకి 108 మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ దీపం తయారీకి 7.5 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. 1.25 క్వింటాల పత్తితో ఈ దీపానికి వినియోగించే వత్తిని సిద్ధం చేస్తున్నారు. We build on updates. For more updates, keep watching Swatantra News.